ప్రజలందరికీ, ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఇందిరమ్మ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి వచ్చినాక ఇందిరామిన్ల అనే కార్యక్రమాన్ని బయటకు వచ్చిండ్రు. ఈ ఇందిరామిన్ల అనే కార్యక్రమం బయటకు వచ్చిన తర్వాత ఎవరికి ఇస్తారో అర్థమైతలేదు, మరి ఏం జరుగుతుందో అర్థమైతలేదు. కూర్చొని మాత్రం మేము ప్రజాపాలన చేస్తున్నాం, ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని చెప్తాను. ఇది మాత్రం ఎక్కడెక్కడ కనబడతలేదు. మీరు చేసే పాలన కూడా కనబడదు. దయచేసి ఎమ్మెల్యే గారు, దయచేసి కడియం శ్రీహరి గారు, మీకు 2 చేతులు మొక్కుతా ఉన్నా. మీరు పాలన చేస్తామని సంతోషపడడం, మా కడియం శ్రీహరి గారు గెలిచి మేము సంతోషపడ్డాం. కానీ ఇలాంటి పేదలు మాత్రం మీరు మర్చిపోతా ఉన్నారు. మీ చుట్టూ ఎవరో మీకు వచ్చి లిస్ట్ ఇస్తే ఆ లిస్టు పాయింట్ అవుట్ చేస్తారు. ఆ లిస్టు పాయింట్ అవుట్ మాత్రం ఆ పాయింట్ అవుట్ మీకు ఇచ్చే లిస్టులలో లంచం గుండెలు తయారైనరు. ప్రజల దగ్గర పైసలు దోచుకొని తిన్నారు. ఆ పైసలు దోచుకొని తిని లిస్ట్ ఇచ్చినా ఆ లిస్టు పాయింట్ అవుట్ చేసి మీ దగ్గరకు వస్తే ఆ లిస్టు నేను జరుగుతుంది. కాబట్టి నిజమైన లబ్ధాలను ఎన్నుకొని వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళని ఆదుకోండి. లేని ఏడాది తప్పకుండా కడియం శ్రీహరి గారు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఉమ్ము చేసుకోవద్దు. మీరు ఇచ్చే లిస్టు ఖచ్చితంగా ప్రజలకు తెలియపరచండి. ఎవరికి ఇస్తారో మీ అధికారులు, మీ హౌసింగ్ బోర్డు ఏఈలు కావచ్చు, డీఈలు కావచ్చు, ఎవరు వచ్చి ఎంక్వైరీ చేస్తారో మాకు తెలుస్తలేదు. వాళ్ళు ఏం ఎంక్వైరీ చేస్తారో మాకు కూడా అర్థం కాలే. గ్రామ పంచాయతీ సిబ్బంది వాళ్ళు మాత్రం డబ్బులు తీసుకొని సెలెక్ట్ చేసిన లిస్ట్ మాత్రమే వీళ్ళు పట్టుకొని, మీ హౌసింగ్ బోర్డు ఏఈలు పట్టుకొని, డీఈలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. కలెక్టర్ గారు మీకు 2 చేతులు నమస్కరిస్తాను. దయచేసి జనగామ జిల్లా కలెక్టర్ గారు తప్పకుండా మీరు కరెక్ట్ నిజమైన ఎంక్వైరీ చేయండి, నిజమైన లబ్ధాలను ఎన్నుకోండి. వాళ్ళకి తప్పకుండా ఆదుకొని వాళ్ళకు గూడును సాయం చేయమని చెప్పి కలెక్టర్ గారు కూడా కోరుతా ఉన్నాను. శ్రీహరి గారు, ఇది ఫైనల్గా మిమ్మల్ని మళ్ళీ ఒకసారి ఒక లెటర్ పెట్టి మీ దగ్గర రాము. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఎందుకంటే నేను నమ్మకంతో నీ ఇంటికి వచ్చి మేము లెటర్ ఇచ్చినాం. ఆ నమ్మకాన్ని మీరు నించుకొని మీరు అనుకోవచ్చు, వీళ్ళు ఒక్క ఓటుతో నాకేది అనుకోవచ్చు. ఈ ఒక్క ఓటే మిమ్మల్ని గెలిపించింది అనుకోండి. దయచేసి నేను మళ్ళీ చెప్తానా, మమ్మల్ని అలాంటి పేదలను ఆదుకొని తప్పకుండా మా పేద బిడ్డలకు మాత్రం గూడుని అని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని ప్రజలకు ఆశలు పెట్టి అది నాశనం అయిపోయింది. ఇప్పుడు మీరు కూడా అదే కోలపోతే మాత్రం మిమ్మల్ని ప్రజలు నమ్మరు. దయచేసి ఈ ప్రభుత్వంలో పేద ప్రజలు సేవ చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ నమ్మినాం. తప్పకుండా ఆ నమ్మకాన్ని ఉంచుకొని మా పేదలకు సహాయం చేయాలని కోరుకుంటా ఉన్నాం. జై హింద్. అంతే.